మీరు మీరు 10 ఏళ్ళు కార్పొరేటర్ ఉన్నగా మీ బస్తీలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి మేడం? నా దగ్గర ఫస్ట్ నేను గెలిచినప్పుడు మార్గదర్శి కాలనీ ఒకటి, ఆర్కేపురం మోర్ ఉంటుండే ఒకటి, అక్కడ ఒకటి, హరిపురి కాలనీ, యాదవ్ నగర్, అన్ని కాలనీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ నగర్ స్లమ్ ఉన్నది. సో ఫస్ట్ గెలవంగానే నేను చేసింది మార్గదర్శి కాలనీలో వర్షం వస్తే ఆ వాటర్ అంతా మనకి ఇక్కడ ఎల్బీ నగర్ లింగోజిగూడ డివిజన్ నుంచి డైవర్ట్ అయ్యి ఇటు మన రంగారెడ్డి కోర్ట్ ఉంది కదండి, కోర్ట్ నుంచి ఆ రెయిన్ వాటర్ మొత్తం మార్గదర్శి కాలనీకి వస్తుంది. అంటే ఇది కాలనీ డౌన్ ఉంటుంది, పైది ఎత్తు ఉంటుంది. న్యాచురల్ గా మనకు వాటర్ డౌన్ ఫాల్ లో వస్తుంది కదా. బస్సులు కొట్టుకపోతుండే, కార్ అయితే ఇంక అసలు మనకు అడ్రస్ లేకుండే. అది రాగానే ఫస్ట్ అది ఆ వర్క్ చేయించడము. సో పబ్లిక్కి ఇప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు ఇష్యూ లేదు. అట్లాంటివి 2-3 కాలనీస్లో ఇబ్బంది ఉంటుండే, క్లియర్ అయిపోయినాయి ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో స్లమ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉండే, అది కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రోడ్డు కూడా వేసేసినాము, పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్నవి రోడ్స్ వర్క్స్ సిఆర్ఎంపీలో ఉన్నాయి. అవి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అలర్ట్ చెయ్యక కాంట్రాక్టర్లు కొంచెము బిల్స్ రాక ముందుకు రాక కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఇబ్బందులు అయితే ఇప్పుడు ఆర్కేపురంలో లేవండి. ఓకే, కానీ మీరు ప్రజలకు అందుబాటులో ఉండరంట కదా? ఒకసారి రండి, వెళ్దాం ఆర్కేపురం, అడుగుదాం. సమస్యలు రోడ్డు మీదే నీళ్లు పోతుంటాయంట, రోడ్డు మీదే చెత్త ఉంటదంట, మోరీలు శుద్ధి ఉండదంట. ఇట్లా పేరుకే కార్పొరేటర్ కానీ ఎప్పుడు ప్రజల వైపు ఉండదు, ప్రజల సమస్యల గురించి తెలుసుకొని పరిష్కరించదు అని చెప్పేసి. ఓకే, రోడ్డు మీద నీళ్లు అంటే వర్షం వచ్చినప్పుడు న్యాచురల్ గా వాటర్ ఎటు డౌన్ ఉంటే అటు వస్తుంది. దానికి సంబంధించిన వ్యవస్థని నేను 90% సార్ట్అవుట్ చేసినాను. ఎక్కడ రెయిన్ వాటర్ అయితే మీకు రాదు. డ్రైనేజ్ సిస్టమ్ అంటారా, ఒకప్పుడు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు మేము మార్చుకుంటూ వచ్చినాం. ఎందుకంటే 15 సంవత్సరాల కింద వేసినప్పుడు జనాభా రేషియో తక్కువ ఉన్నది. ఆ రేషియో ప్రకారమే మనం ఆ డయా తీసుకొని వేయడం జరుగుతున్నది. రాను రాను అపార్ట్మెంట్ సిస్టమ్ పెరుగుతున్నది, ఇండివిజువల్ హౌసెస్ తీసేసి అపార్ట్మెంట్స్ కడుతున్నాము. ఆ జనాభా రేషియో పెరుగుతున్నప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కదా, మరి మనము అది పెట్టి ఆ లైన్ వచ్చి అది వర్క్ చేసే వరకు కొంచెం టైం పీరియడ్ తీసుకుంటాం. అందులో మన అదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్ లేదు, ఫ్రీ బడ్జెట్ లేదు. అధికారంలో నేను లేను, నేను ఎప్పుడూ అపోజిషన్ పార్టీలోనే ఉంటున్నాను. కొంచెం నాకు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. కానీ నేను పబ్లిక్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నా దృష్టిలోకి వచ్చినాయి కానీ నేను తిరిగి చేసినవి కానీ మ్యాక్సిమం వర్క్స్ నేను కంప్లీట్ చేసినాను. మీ ఎమ్మెల్యే గారు చెత్త కుప్పలు అంటారా, నేను పబ్లిక్ నేను ఓపెన్ గా మన మీడియా ముందు నుంచి చెప్తున్నాను సార్. స్వచ్ఛ ఆటోస్ పెట్టినాము, పిన్ పాయింట్స్ తీసేసినాము, ప్రతి ఇంటికి ఆటో వస్తుంది. సో కొంతమంది ఏంటంటే టెనెంట్స్ ఏదో చిన్న చిన్న పానీపూరి బండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ 50 ఎందుకు ఇవ్వాలి, 100 ఎందుకు ఇవ్వాలి అని చెప్పి రోడ్డు మీద వేస్తారు. మ్యాక్సిమం అవి కూడా మేము మార్నింగ్కి అన్నీ తీసేస్తాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది అవేర్నెస్ ఎక్కడ రావాలి? ఎంతసేపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, యాజ్ ఎ కార్పొరేటర్గా నేను తిరుగుతున్నాను. కానీ పబ్లిక్ కూడా మనము కొంచెం స్వచ్ఛ భారత్ ఉండాలి, మన ఏరియాని మనం నీట్గా పెట్టుకోవాలి అనేది పబ్లిక్ కూడా ఉండాలి. అలాంటప్పుడు యాజ్ ఎ కార్పొరేటర్గా నాకు రాదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెడ్డ పేరు రాదు. మీ ఎమ్మెల్యే గారు మంచిగా సహకరిస్తారని? నాకు ఏ పార్టీ తోటి ఇబ్బంది లేదు సార్. నేను అందరితోటి కలిసిపోతాను, నేను అందరితో మింకిల్ అవుతాను. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో కాకపోతే నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను. అమ్మ నాకు ఇది సబిత మేడం గారిని నేను అమ్మని పిలుస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఆవిడ. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అమ్మ నాకు ఈ వర్క్ అవ్వట్లేదు, మీరేమన్నా చెప్పండి అని చెప్తాను. మీతో అప్పుడు లాస్ట్ టైం మినిస్టర్ ఉండే మేడం, అమ్మ మీరు మినిస్టర్ కదా నాకు ఈ వర్క్ అవ్వలేదంటే తను చేయించి ఇచ్చేవారు. నువ్వు లెటర్ మీద పెట్టమ్మా నేను చూస్తా అనేది చేసేవారు, నేను చేయించుకునేదాన్ని. లాస్ట్ టైం నాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ఉంటుండే రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు, ఎప్పుడు ఇబ్బంది నాకేం రాలేదు. ఇప్పుడైతే మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో నాకు ఏ ఇష్యూ లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.